మనం ఎప్పుడైనా మహాదేవుణ్ణి స్మరించుకున్నా లేక వారిని పూజించినా మనం అంటాము హరహర మహాదేవా అని. ఇప్పుడు ఇలాంటి గౌరవమే ఇంకొక దేవత కూడా సొంతం, తనే గంగాదేవి. ఎప్పుడైతే మనం గంగలోకి ప్రవేశిస్తామో ఆ నీటిని చేతిలోకి తీసుకొని అంటాం హరహర గంగా అని. భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎన్నో నదులున్నాయి, కానీ ఈ గౌరవం, ఈ మర్యాద, ఈ పురస్కారం కేవలం గంగాదేవికి మాత్రమే సొంతం. కాని ఎందుకలా? ఎందుకంటే గంగాదేవి ఎక్కడి నుంచి ప్రవహించడం మొదలు పెడుతుందో అక్కడి నుంచే ఈ సృష్టి మంచి కోసం ఆలోచిస్తుంది. ఆ తల్లి తన సంజీవని శక్తితో ఈ లోకానికి మంచి చేస్తుంది. మనుషుల్లో ఉన్న పాపాలు, ద్వేషాలు, మనసుల్లోని మలినాలని తనలోకి తీసుకుని ఆ మనుషులను శుద్ధిగా బయటకు పంపిస్తుంది. కానీ బదులుగా ఏమీ కోరుకోదు తన. ఇదే విధంగా మన మధ్య కూడా కొందరు మనుషులు ఉన్నారు. ఎదుటివారికి సహాయం చేస్తూ కష్టాల నుంచి బయటపడడానికి ఎదుటి వ్యక్తికి ధైర్యం చెప్తూ ఉంటారు, వాళ్లకు శక్తి కలిగిస్తూ ఉంటారు, వాళ్ల దుఃఖాన్ని, వాళ్ల బాధలను తగ్గిస్తూ ఉంటారు. కానీ బదులుగా ఏమీ ఆశించరు వాళ్ళు. అలాంటి వాళ్ళు మానవత్వంతో మనుషులను గెలుచుకుంటారు. మనకు మనుషులు జేజేలు కొట్టే రోజు రాకపోవచ్చేమో, కానీ ఏ రోజైతే మనం హరహర మహాదేవ హరహర గంగాని అంటామో ఆ రోజు జీవితంలో మనకు సత్యం అర్థమవుతుంది. రండి నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.